వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాన్యులు నిరుపేదలు బాగుండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. మాజీ కాంగ్రెస్ మినిస్టర్ ఎన్ని ప్రభుత్వాలు మారినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. వార్తల్లో తేడా లేదు, మీడియా మిత్రులకు మేమున్నామంటూ జాబ్ యూనియన్. ప్రెస్ వారిపై యూట్యూబర్లు అంటూ చిన్న పత్రికలంటూ జరుగుతున్న అవమానాలు. పాఠశాలలోని విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఎన్నికలు. ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం. అనంతపురం జిల్లా ప్రభుత్వాలు మారినారా అని ప్రత్యేక హోదా మాజీ కాంగ్రెస్ మినిస్టర్ మూలింటి మారప్ప R&B గెస్ట్ హౌస్ లో మాజీ కాంగ్రెస్ మినిస్టర్ మూలింటి మారప్ప ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే ఆలోచన చేయడం లేదని, ప్రధానమంత్రి మోదీ రామ మందిరంపై 25,000 కోట్లు ఖర్చు పెట్టాడని, వేరే మతాలు దేవుళ్లకు ఎందుకు ఆలయాలు కట్టించకుండా వేరే మతాలకు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. మహిళలపై అఘాయిత్యాలు చేసే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు నిరుపేదలు బాగుండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మీడియా ముఖంగా వారు తెలిపారు. ఇటీవలే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఘాటుగా జరుగుతుంది. 3వసారి ప్రధానమంత్రి అయినాడు నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా గురించి మరి చంద్రబాబు నాయుడు 164 సీట్లు 21 ఎంపీలు ఇస్తే కూడా అతను మూసేత్తలేదు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడు. ప్రత్యేక హోదా గురించి మరి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి. ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది ఆ తెలుగు ప్రజల ఆత్మగౌరవం. చంద్రబాబు నాయుడు జగన్ వాడలేదు, చంద్రబాబు నాయుడు వాడలేదు, పవన్ కళ్యాణ్ వాడలేదు. కేసీఆర్ అతను స్కామ్ చేశాడు. ఈటింగ్ మీటింగ్ చేస్తే ప్రజలు కోటింగ్ ఇచ్చారు. జగన్ అదే మొత్తాలు ఇచ్చారు. ఈ రోజు ప్రత్యేక హోదా ఈ వల్ల 90% గ్రాంట్ రావడం లేదు. మనం ఈరోజు అతను చేసింది ఏమంటే రామ మందిరానికి 25,000 కోట్లు ఖర్చు పెట్టాడు. రామ మందిరానికి ఒక రామ అదే దాని మీదే 25,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కొన్ని లక్షల కోట్లు భారతదేశపరంగా హిందూ అనే సెంటిమెంట్ లేవు, మతం అనే సెంటిమెంట్ ద్వారా లక్షలాది కోట్లు ఫండ్స్ వచ్చాయి. కానీ అదే కాదు, ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు. వారు కుల మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినాడు. ఒక రామ అనేది కాదు, సీతప్పుడు గుడి కట్టేస్తుంది, దశావతారాల గుంట కట్టేస్తుంది, హనుమంతుడు భక్తుడి ఆరోగ్య కట్టేస్తుంది. మరి ఇలాంటిది రిలీజన్ సెక్యులర్ కంట్రీ, కుల మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం. కాబట్టి నీవు భవిష్యత్తును గురించి, ప్రజల భావి తరాల భవిష్యత్తును గురించి ఆలోచించమంటే రిలీజన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏదనంటే రాహుల్ గాంధీ మాట్లాడినాడు. రాహుల్ గాంధీ నువ్వు రిలీజన్ గురించి మాట్లాడుతున్నావు. ఇది హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, మరి పంజాబీలు ఉన్నారు. రకరకాల కులాలు ఉన్నప్పుడు మీరు హిందూ మతాన్ని మీరు ఒక్కడే హిందూ మతం, అన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాలు ప్రపంచమంతా 145 కోట్ల జనాభాలో మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని మన కులాన్ని మేమేమంటున్నాము? అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, భవిష్యత్తు కావాలి, భద్రత కావాలి, బాధ్యత కావాలి, భరోసా కావాలి. మొత్తం ఆదాని అమ్మాని. మీరు మాట్లాడుకునేదంతా నేను భారత్ జోడో యాత్ర ప్రారంభిస్తే మీరు భయపడి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేను భారత చూస్తే జోస్ వస్తే కర్ణాటకలో గెలిచింది. ఎక్కడ మన తెలంగాణలో గెలిచింది, పంజాబ్లో గెలిచింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ 5-6 ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చేది గ్యారంటీ. ఎందుకంటే బీసీ వాళ్ళ, రిపేర్ వాళ్ళ, చాయ్ వాళ్ళ, అచ్చా వాళ్ళ అంటే నువ్వు చేసే పనులేంటి? ఈరోజు మణిపూర్లో జరిగితే పోయినావా? మరణకాండ జరిగింది. ఒరిస్సా రకరకాలు
నిన్న లేదమన్నా మా ఊర్లో మాదిగమ్మాయి నా కాన్స్టిట్యూన్సీ. అనంతపురం జిల్లా రాస్తాడు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన కమిటీ చైర్మన్ ను ఎన్నుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు ఆదేశాలను పాఠశాలలోని విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో జి లక్ష్మీదేవిని కమిటీ చైర్మన్ గా, సి లక్ష్మీనారాయణను ఉప చైర్మన్ గా ఎన్నుకున్నారు. ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు కమిటీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, మండల కన్వీనర్ పంపు కొండప్ప, సర్పంచ్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి అనగా నమోదు పెంపొందించడంలో, గుణాత్మక విద్యను అందించడంలో, పిల్లలను రోజువారీ హాజరు పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో, రాపోర్ట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన విధంగా పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యుడిగా, చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదు పెంపొందించడంలో, గుణాత్మక విద్యను అందించడంలో, పిల్లలను రోజువారీ హాజరు పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో, రాపోర్ట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన విధంగా పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తిమ్మప్ప, పుట్టపర్తి జిల్లా మడకశివ నియోజకవర్గంలో షిరిడి సాయిబాబా వారి పంకజ హాల్లోని ఏర్పాటు చేసిన సమావేశం జాబ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, జాబ్ అనే యూనియన్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గంగాధర, రాష్ట్ర కో ఆప్షన్ మెంబర్ రిటైర్డ్ డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్జీ విత్రా పాల్గొని ప్రెస్ వారిపై, యూట్యూబర్లపై అంటూ చిన్న పత్రికలంటూ జరుగుతున్న అవమానాలను, అన్ని జిల్లాల్లో జరుగుతున్న అవమానాలను ఎదుర్కొంటున్న సమస్యలపై వారు మాట్లాడారు. మీడియా మిత్రులతో యూనియన్ తీసుకువచ్చిన వారిలో ఐక్యతను పెంపొందించి చిన్న ఛానళ్లు, పెద్ద ఛానళ్లు అనే తేడా లేకుండా అందరికీ సమానమైన మర్యాదలు ఉండేలా ముందుకు అడుగులు వేసే క్రమంలో ఛానల్ ఏదైనా, పత్రిక ఏదైనా మనం రాసే వార్త ఒక్కటే, వార్తల్లో తేడా లేదు, వరుసలతో తేడా ఎందుకు అంటున్న మీడియా మిత్రులకు మేమున్నామంటూ ముందుకొచ్చింది జాబ్ యూనియన్. అన్ని వేళల్లో మీకు అండగా ఉంటామంటూ ఈ సందర్భంగా భరోసా ఇస్తామని తెలిపింది. ఈ సమక్షంలో పెద్ద ఎత్తున పెద్దలందరూ పాల్గొన్నారు. అలాగే ఇప్పుడున్న అక్కడ మా తోటి చంద్రశేఖరు నాయక శుభాభివందనలు. ప్రదేశ సంస్థలుగా మీడియాలో, ప్రింట్ మీడియాలో పనిచేస్తున్నారు. కళ్యాణదుర్గంలో వాతావరణంలో డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అండ్ ఆర్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సమాచార హక్కు ఐక్యవేదికలో అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంస్థ కళ్యాణదుర్గం రాయదుర్గం చైర్మన్గా ఉన్నారు. అయితే
సంవత్సరాలుగా నేనైతే ఏం సంపాదించుకోలేదు కానీ ఒక తృప్తిమైనది. దీనిలో చాలా మంది నా దగ్గరికి ఎవరైతే వస్తారో ఏ పనైనా అది రెవెన్యూ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, ఏ పనైనా అవైలబుల్గా పోవడంలోనే మనం చేసి పెట్టారు. అక్కడ అందరూ ఎక్కడైతే ఉంటే అక్కడ నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. ఎలాంటి పెద్దలైనా ఎంత పెద్దవాళ్ళైనా ఎలాంటి అధికారం ఉన్నా నేను ఎదుర్కొంటున్నాను. ఎందుకంటే అలాంటి మా తండ్రి గారు సిపిఐ పనిచేశారు. ముందు నుంచి కాంట్రాక్ట్ కాబట్టి ఆ కాంట్రాక్ట్ పనుల్లో నేను తయారు చేసిన పనుల్లో ఆ యొక్క కాంట్రాక్ట్ అధికారుల నుంచి కానీ ఇప్పుడున్న సిపిఐ కానీ ఏదైతే కాంట్రాక్ట్ అయినా కూడా ఎక్కడ తప్పుకుంటే అక్కడ పోయి దళాలు చేయడం, వాళ్ళ నుంచి ప్రశ్నించడం, ఈ విషయంలో ఉన్నాం కాబట్టి నేను జర్నలిజంలో వచ్చాను. లేకపోతే వచ్చాను కాదేమో. ఆ యొక్క ఉదయంలో కులం నుంచి వచ్చాను కాబట్టి నేను ప్రతి అధికారాన్ని ఎదిరిస్తాను. ప్రతి ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేనైతే నా దగ్గర వచ్చిన ఏ కంపెనీ అయినా అవి సంపూర్తిగా చేసేందుకు పరిశ్రమలో ఇంత వాళ్ళు తప్పిస్తారా ఇలా వాళ్ళు నాకు ఏం చేస్తారో నేను చూడదు. నా సొంత డబ్బులతో చాలా వాహనాలు ఏం చేసుకుని తెచ్చిపోయి పనిచేసిన కాలం నామూలు కావచ్చు, ఎన్నికలు అక్కడ సమస్య ఏ సమస్యలైనా మనం పక్కా వెళ్ళి అక్కడ తెలుసుకుని ఎక్కడైతే అదే ఉంటుందో అక్కడ మనం తెలుసుకున్నాం. అయితే ఈ జనరేషన్ వచ్చిన తర్వాత మన సొంత డబ్బుతో మన ఇంట్లో డబ్బు తీసుకుని మనం పెట్రోల్ పని చేసుకుని మన ఇంట్లో మనం కష్టపడి సంపాదించి పెట్టాలి. అలాంటి కోసం నేనేం చేశానంటే డ్రైవింగ్ స్కూల్ పెట్టాను. 2009లో మనం వచ్చి చేయగలిగిన బాగుందనే డ్రైవింగ్ స్కూల్ పెట్టాను. నా ముందు నుంచి డ్రైవింగ్ పెట్టడానికి చాలా ఇష్టం. డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్ పెట్టాను. మేము చాలా కష్టం 2015 చేసుకుని ఆ నుంచి పట్ల జిల్లా చేనేత స్వర్ణయుగం మొదలయ్యిందని, చేనేతలకు సంపూర్ణ న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నానని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చీరలలో ఉత్పత్తి చేస్తున్న కుప్పడం పట్టు చీరలకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత ఉత్పత్తులకు మరింతగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ జె వెంకన్న మురళి తెలిపారు. చీరల జాండ్రాపేటలోని బట్ట వీరన్న బీరక నాగయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మంత్రి సవిత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సవిత జిల్లా కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ చేనేత కష్టాలు, సమస్యలను పరిష్కరించడానికి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంతో చేనేతలకు ఎంతో మేలు జరుగుతుందని శాసనసభ్యులు వేగశాల నరేంద్ర వర్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు, హైడ్లూమ్స్ డైరెక్టర్ వనమూర్తి, చేనేతలు తదితరులు పాల్గొన్నారు. ఎలా నష్టపోతామో అలాగే రసజ్ఞత లాంటి మంచి చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంటుకనైన అన్న ఇటు తిరిగాను ఇక్కడ
జాతికి సంబంధించినటువంటి పెద్దలు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి చేనేత కార్మికులు, ఇతరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 1905 సంవత్సరంలో ఇదే రోజున స్వదేశీ ఉద్యమం స్ఫూర్తిని మననం చేసుకుంటూ గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2015 ఆగస్టు 7వ తేదీ నుండి ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం జరపాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ రోజున మనము 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఒక పండుగలాగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా మీరు చూశారు, యాక్చువల్ గా అయితే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ సభకు విచ్చేసి మీ అందరితో కూడా కలుసుకొని మాట్లాడి ఒక బ్రహ్మాండమైనటువంటి సభను నిర్వహించుకొని మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకొని వచ్చి వారు పాలసీ మేకింగ్ లో కానీ మీ సమస్యల పరిష్కార దిశగా పూర్తి స్థాయిలో వాటిని పరిష్కారం చేసే విధంగా ఒక ప్లానింగ్ ప్రకారంగా మనం జరుగుతూ ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో 100% వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ఉన్న ఫలంగా వాతావరణంలో వచ్చినటువంటి స్వల్ప మార్పులు, తద్వారా హెలికాప్టర్ ద్వారా ప్రయాణించడానికి క్లియరెన్స్ లేకపోవడం, దానివల్ల ఆయన ఎంతో బాధపడుతూనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కంటిన్యూ చేయమని. అనంతపురం జిల్లా అర్బన్ బిల్లులు లేని సెల్ ఫోన్లను అపరిచితుల ద్వారా సెల్ ఫోన్లు కొనరాదని ఎస్పీ కేవి మురళీకృష్ణ తెలిపారు. ఎస్పీ ఆఫీసు కాన్ఫిడెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 53 లక్షల విలువ చేసే 266 సెల్ ఫోన్లను బాధితులకు అందివ్వడం జరిగిందని తెలిపారు. అపరిచితులతో బిల్లులు లేని సెల్ ఫోన్లు కొనరాదని నగర ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేశారు. హలో సార్, అందరూ సీట్లో కూర్చోవాలి సార్. పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది తీసుకోవడం కానీ అసలు కానీ ఇలా పరిధిలో జరిగినటువంటి వాటి మీద మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చార్ట్ ద్వారా, అలాగే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, మిస్ అయినటువంటి మొబైల్స్ కానీ, సస్పెండ్ మొబైల్స్ కానీ వాటిని ట్రేస్ చేసి ఎవరైతే బాధితున్నారో కోరుతున్నారో వాళ్ళందరికీ ఇవ్వబడేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ట్రేస్ చేసుకుంటున్నాం. ఇందులో ఈ దఫాలో 266 మొబైల్స్ ట్రేస్ చేసి అవన్నింటినీ కూడా బాధితులకి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మిస్ అయినవి 221 మరియు 42 మొబైల్స్ పోయింది గురైనదిగా బాధితులు తెలియవలసిన ఇన్ఫర్మేషన్ మీద మనం వాటిని చేయడం అనేటువంటిది ట్రేస్ చేయడం అనేది. ముఖ్యంగా అదర్ స్టేట్స్లో కూడా ఇవి ఉన్నవి ఐడెంటిఫై చేసుకుని ప్రాంతాల్లో టీమ్స్ పంపించి రేస్ వేసి తీసుకొచ్చి వాళ్ళకి సో మొబైల్ అనేటటువంటి ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేటటువంటి అందరికీ. సో దానిలో ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి బ్యాంక్ రిలేటెడ్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ చేసుకునే పరిస్థితి. సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్యాడ్జెట్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది దానిని ఎడల ఆంధ్రీ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు దాన్ని మిస్ చేసుకునే పరిస్థితి, జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున ఎక్కడైనా మిస్ అయినటువంటి పరిస్థితి ఏంటంటే దాన్ని ఇమీడియట్లీ మన జిల్లాలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్లో హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తాం. ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఏ విధంగా పోయిన మొబైల్ని పొందవచ్చు అనేటువంటి దాని మీద సిఈఐఆర్ పోర్టల్ చేసినటువంటి విశేషమైనటువంటి విషయం అనేటువంటి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, ఆ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్కి ఉన్నటువంటి రిజిస్ట్రీ నెంబర్ ద్వారా ఇమీడియట్లీ బ్లాక్ చేసిన దానిలో ఉన్న డేటా ఎక్స్ట్రా ఉండే విధంగా చర్యలు తీసుకునే చేయడంతో పాటు
మన జిల్లాలో అంతకంటే ముందు నుంచి స్టార్ట్ చేసినట్టు షార్ట్వార్డ్ కూడా ఏ రకంగా సిబిఆర్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలని సూచనలు చేయడం. సో మన ఐటీ బోర్డు ఏదైతే ఉందో సైబర్ సెల్ టీమ్ అయితే ఆ సైబర్ సెల్ టీమ్ ఇమీడియట్లీ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి సైబర్ క్రైమ్. తిరుపతి జిల్లా వాకాడ మండలం విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కింద ఉన్నటువంటి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూటమి ప్రభుత్వం తొలగించారు. వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నెదురుమల్లి జామ్ కుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చర్యమేయం మాజీ సీఎంను అవమానించడం సరికాదన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరచడం అని తెలిపారు. ఈ చర్యలు తీవ్రంగా ఖండించారు. నూతన రాష్ట్ర నడిబొడ్డున విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఆవిష్కరించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని అన్నారు. దళితులను గుర్తించి రాజ్యాంగపరంగా రాజ్యాంగంలో సమతుకంలో వారికి అవకాశం కల్పించాలని ముందుకొచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు పెట్టుకోవాలని ఉద్దేశించి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించినారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటా వాకడు చిట్టమూరి నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సామాన్యులు, నిరుపేదలు బాగుండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. మాజీ కాంగ్రెస్ మినిస్టర్ ఎన్ని ప్రభుత్వాలు మారినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. వార్తల్లో తేడా లేదు, మీడియా మిత్రులకు మేమున్నామంటూ జాబ్ యూనియన్. ప్రెస్ వారిపై యూట్యూబర్లు అంటూ, చిన్న పత్రికలంటూ జరుగుతున్న అవమానాలు. పాఠశాలలోని విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఎన్నికలు. ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.